ఒరే చిన్నోడా ఎట్రా, ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి ఒక కేజీ బాస్మతి బియ్యం తీసుకొనిరా. ఈరోజు మీ అమ్మ బిర్యానీ చేస్తా అంది, ఒక వాయిల్ ఆగిద్దాం, తీసుకో. సరే నాన్న. యారా బియ్యం తెమ్మన్నా కదా, తెచ్చావా? తెచ్చానన్నారు, ఇదిగో. ఏది టీవు? యారా నేను తెమ్మంది బాస్మతి బియ్యం కదా, ఈ సాదా సన్న బియ్యం తెచ్చావేటి? మరి నువ్వు నాకు ఇచ్చిన 100 తీసుకెళ్ళి ఆ కిరాణా కొట్టోడు చేతిలో ఎడితే వాడు నా చేతిలో ఆ బియ్యం పెట్టాడు. ఏటి సన్న బియ్యం రేట్లు అంతగా పెరిగిపోయినాయా? మరి పెరక్క ఏటవుతుంది ఏంటి? ఆ కిరాణా కొట్టోడు బిజీగా ఉన్నాడు కదా అని పక్కనే న్యూస్ పేపర్ ఉంటే ఒక 5 నిమిషాలు తిరగేశాను. తెలిసిందేటంటే ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు 2320 రూపాయలు నిర్ణయించగా 75 కిలోల బస్తా 1800 ఎట్టి కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ మధ్యలో ఈ దోపిడీ దళారుల దెబ్బకి బస్తా 1500 నుంచి 1600 ఎట్టి కొనుగోలు చేస్తున్నారంట. అంటే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే 20% తక్కువ ధర నిర్ణయించి రైతుల నుంచి కొంటున్నారంట. అవునా? మరి అలా అయితే మనకి ఇంకా తక్కువ ధరకు రావాలి కదరా, ఈ ధరలేంటి ఆకాశాన్ని తాకుతున్నాయి? ఇంకా అవ్వలేదు, నేను చెప్పేది పూర్తిగా వినండి నాన్నారు. పక్కనే మరో న్యూస్ పేపర్ లో కొండెక్కిన సన్న బియ్యం అని మరో హెడ్లైన్స్ చదివా. ఏటానికి సున్నంగా పరిశీలిస్తే మనం 2022 నుంచి బియ్యం కొనుగోలుపై కూడా 5% జీఎస్టీ వేశారంట. మరి 1200 నుండి 1300 ఉండాల్సిన 5 కేజీల బస్తా 1500 నుంచి 1750కి పెంచి అమ్ముతున్నారంట. సరే, ఆ 5% జీఎస్టీ పక్కనెట్టినా అది కాక మరో 20% ధరలు పెంచి కొనుగోలుదారుడికి అమ్ముతున్నారంట. ఏట్రా చిన్న ఇది, అలా పండించే వాళ్ళ దగ్గర దోపిడీ చేసి ఇలా మనలా కొనే వాళ్ళ దగ్గర దోపిడీ చేసి ఏం బాగుపడతారా వాళ్ళు? అలా అంటావేంటున్నానా? వాళ్ళందరి బాగోగులు చూడడానికే కదా మన బాబోరు కుర్సీ ఎక్కింది. ఏట్రా నువ్వు చెప్పేది, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పరా చిన్న. మరి అంతే కదా నాన్న, పండించిన రైతు నుండి 20%, మనలాంటి కొనుగోలుదారు నుంచి మరో 20%, ఇలా 40% లాభం సేరేది ఆ డైవర్షన్ కింగ్ నియమించిన దళాల జోబిలోకే కదా. అంటే మన జోళ్ళరిగేలా తిరిగి సంపాదించిన సొమ్ము చివరికి వాళ్ళ జోబిలోకి వెళ్తుందన్నమాట. అంతేగా అంతేగా.